గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు ఓం బిర్లాయే సభాపతి 12 నిమిషాల్లోనే పూర్తయిన ప్రక్రియ. మూజువన్ ఓటుతో నిర్ణయం. డివిజన్ కోరని ప్రతిపక్షాలు. అందంతో వల్ల చిక్కారో విలవిల. రాష్ట్రంలో పెరుగుతున్న సెక్స్ టార్షన్ కేసులు. ఈ ఏడాది 4.58 కోట్లు కోల్పోయిన బాధితులు. వెలుగు చూడని ఉదంతాలు ఎన్నో. అప్రమత్తత శ్రీరామరక్ష అంటున్న పోలీసులు. ప్రగతికి బాటలు వేయండి. దక్షిణ ఆర్ఆర్ఆర్ను జాతీయ రహదారిగా ప్రకటించాలి. హైదరాబాద్ కొత్తగూడెం మార్గాన్ని పూర్తి చేయండి. 1617 కిలోమీటర్ల రహదారులను ఉన్నతీకరించాలి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. అస్థిరలో ఆశావాహుల సందడి. మంత్రి పదవుల కోసం పలువురు ఢిల్లీ బాట. సిబిఐ కస్టడీకి కేజ్రీవాల్ 3 రోజుల వరకు అనుమతి. ప్రత్యేక కోర్టు జడ్జి ఆదేశం. తిహార్ జైలు నుంచి ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకున్న దర్యాప్తు సంస్థ. విద్యా సంస్థల్లో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు అమలు చేయండి. వయోపరిమితులు 5 ఏళ్లు సడలింపు కూడా. ప్రభుత్వ విభాగాలకు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆదేశాలు. హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణకు మోక్షం. టోల్ బాధ్యత నుంచి వైదొలగనున్న జిఎంఆర్. జూలై 1 నుంచి 2 ఏజెన్సీలతో వసూలు చేయనున్న ఎన్హెచ్ఏఐ. పిన్నెల్లు అరెస్ట్. ఈవీఎం ధ్వంసం, సిఐపై హత్యాయత్నం సహా మరో 2 కేసుల్లో చర్యలు. అంతకుముందే ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేసిన ఏపీ హైకోర్టు. బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతారని వెల్లడి. డిఎస్సి పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల ఎన్నడో. జూలై 17 నుంచి 31 వరకు నిర్వహిస్తామని 4 నెలల క్రితం విద్యాశాఖ వెల్లడి. ఇప్పటి వరకు సబ్జెక్టుల వారీగా తేదీలు ప్రకటించిన అధికారులు. మీ అండగా నేనుంటా. ఎట్టి పరిస్థితులను ధైర్యం కోల్పోవద్దు. ప్రభుత్వ కుట్రలను చట్ట ప్రకారం ఎదుర్కొందాం. బారస ఎమ్మెల్యేలకు కేసీఆర్ భరోసా. విజయవాడలో నేడు రామోజీరావు సంస్మరణ సభ. అతిథులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, పాత్రికేయ దిగ్గజాలు ఎన్ రామ్, శేఖర్ గుప్తా తదితరులు. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు సాక్షి. అలకవీడిన జీవన్ రెడ్డి సముచిత స్థానం కల్పిస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ. ఫలించిన వేణుగోపాల్, దీపాదాస్ మున్షి, శ్రీధర్ బాబు చర్చలు. ఉత్కంఠకు తెర. వ్యవసాయానికి 64,000 కోట్లు బడ్జెట్లో కేటాయింపులపై ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు. రుణమాఫీకి 31,000 కోట్లు. పంటల బీమాకు 3,000 కోట్లు. రైతు భరోసాకు 2 సీజన్లు కలిపి 23,000 కోట్లు. వ్యవసాయ యంత్రీకరణకు 500 కోట్లు. ఇతర అవసరాలకు భారీగానే నిధుల కోసం విజ్ఞప్తి. స్పీకర్గా ఓం బిర్లా. విపక్ష అభ్యర్థి సురేష్పై విజయం. మూజువాని ఓటుతో ఎన్నిక. మోదీ రాహుల్ అభినందన. సీటు దాకా తోడుకొని వెళ్లిన వైనం. విలువలకు పట్టం కడతా బిర్లా. సభల తొలి రోజే వాయిదా పర్వం. ఎమర్జెన్సీని ఖండిస్తూ బిర్లా తీర్మానం. తీవ్రంగా తప్పుపట్టిన విపక్షాలు. పార్లమెంట్ ఆవరణలో బీజేపీ నిరసన. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్. ప్రస్తుతం తిహార్ సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ని సిబిఐ బుధవారం అదుపులోకి తీసుకుంది. తుమ్మితే పేగులు బయటకొచ్చాయి. 63 ఏళ్ల రోగి గట్టిగా తుమ్మి దగ్గడంతో పేగులు బయటకొచ్చాయి. సర్జన్లు జాగ్రత్తగా వాటిని యథాస్థానంలోకి వెనక్కి నెట్టారు. ఆసుపత్రిలో అద్వానీ. మాజీ ఉప ప్రధాని అద్వానీ బుధవారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు సమీక్షిస్తున్నారు. అసాంజ్కు విముక్తి. వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజ్కు విముక్తి దొరికింది. తన నేరాలను అంగీకరించడంతో ఫెడరల్ కోర్టు అపాంజ్ను విడుదల చేసింది. వారంలో విస్తరణ. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలో ముమ్మర కసరత్తు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. ఆషాఢంలోపే విస్తరణ. మంత్రివర్గంలో మరో 4కి ఛాన్స్. రేసులో సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు. ఢిల్లీలో పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ చర్చలు. 2-3 బెర్తులు పెండింగ్లోనే. విస్తరణ తర్వాత పీసీసీ చీఫ్ నామినేటెడ్ పోస్టులు. పీసీసీ అధ్యక్ష పదవికి 4 నేతల పోటీ. ఇప్పటికే రాజధాని చేరుకున్న ఆశావాహులు. కేంద్రం రాష్ట్రం మధ్య వారధిగా ఉంటా. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి. తెలంగాణ భవన్లో పదవి బాధ్యతల స్వీకరణ. కదలరు మెదలరు. సగం మంది భారతీయులు వ్యాయామం చేయట్లే. శారీరక శ్రమ లేని వారు 49.4%. పురుషుల కంటే మహిళలే ఎక్కువ. ఇలాగైతే దేశంలో 2030 నాటికి 60% మంది శారీరక నిర్బలురవుతారు. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక. లాన్సెట్ గ్లోబల్ హెల్త్లో వ్యాసం. మెట్టు దిగిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఢిల్లీలో వేణుగోపాల్, దీపాదాస్తో భేటీ. ఫలించిన అధిష్టానం బుజ్జగింపులు. కాంగ్రెస్లోనే జాతీయ ఐక్యత అన్న ఎమ్మెల్సీ. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి ప్రాధాన్యం. దీపాదాస్ మున్షి. కళ్యాణ లక్ష్మి చెక్కులకు ఆగస్టు వరకు గడువు. ఈలోపే లబ్ధిదారులకు అందిస్తాం హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వరుసగా 2వసారి సభాధ్యక్ష పదవి. మూజువాన్ ఓటుతో విజయం. మీ చిరునవ్వుతో లోక్సభలో ఆనందం వెలువరుస్తుంది. చరిత్రలోనే స్వర్ణయుగానికి మీరు నేతృత్వం వహిస్తున్నారు. ఓం బిర్లాపై ప్రధాని మోదీ ప్రశంసలు. విపక్షాలకు అవకాశం ఇవ్వండి. ఓం బిర్లాను కోరిన రాహుల్ గాంధీ. సస్పెన్షన్ల పర్వం కూడదన్న విపక్షాలు. మోదీ రాహుల్ పరస్పర కరచాలనం. తొలి రోజు సభలో గందరగోళం.
జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణ, నేటి నుంచి విధుల్లోకి. మంత్రి సమక్షంలో జూడాల ప్రకటన. వారి సమస్యలను పరిష్కరించాం. 2 రోజుల్లో 610 కోట్లు విడుదల చేశాం. ఉస్మానియా కొత్త భవనాన్ని నిర్మిస్తాం. ఫుడ్ డ్రగ్స్ ల్యాబ్లను బలోపేతం చేస్తాం. వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఎట్టకేలకు పిన్నెల్లి అరెస్ట్. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో నరసరావుపేటలో అరెస్ట్ చేసిన పోలీసులు. బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టేసిన వెంటనే రంగంలోకి ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఎస్పీ ఆఫీసుకు తరలింపు. 14 కేసులు నమోదు. ట్యాపింగ్ కేసులో ముగిసిన బెయిల్ పిటిషన్ వాదనలు. తీర్పు నేటికి వాయిదా వేసిన నాంపల్లి కోర్టు. చరిత్రను తప్పించబోయి కారు బోల్తా పడి భార్య మృతి, భర్తకు తీవ్ర గాయాలు. నిజామాబాద్ జిల్లా మోపాల్లో దుర్ఘటన. రాబోయే 4 నెలల్లో రైతుల చేతికి 43,000 కోట్లు. ఫస్ట్ టార్గెట్ రుణమాఫీ, నిధుల సమీకరణ స్పీడప్. ఎఫ్ఆర్బిఎం పరిధిలో 10,000 కోట్ల మేర అప్పు. టీజీఐఐసి నుంచి నిధులు సేకరించాలని నిర్ణయం. త్వరలోనే రుణమాఫీ గ్రేడ్ లైన్స్ విడుదల. నెలపాటు రుణమాఫీ రైతు ఉత్సవాలు జరిపేలా ప్లాన్. అనంతరం పంటల బీమా, రైతు బీమా, రైతు భరోసా. ఇక ఆన్లైన్లోనూ ఫిర్యాదు చేయొచ్చు. ఎక్కడి నుంచైనా 0 ఎఫ్ఐఆర్ నమోదుకు అవకాశం. అరెస్టుల వివరాలను పోలీస్ స్టేషన్లో ప్రదర్శించాలి. జూలై 1 నుంచి అమల్లోకి కొత్త క్రిమినల్ చట్టాలు. చరిత్రను తప్పించబోయి కారు బోల్తా, భార్య మృతి, భర్తకు గాయాలు. ఋతుపవనాలు వీక్. బంగాళాఖాతంలో కనిపించిన అనుకూల పరిస్థితులు. అల్పపీడనం ఏర్పడితే రాష్ట్రంలో వర్షాలు పడే ఛాన్స్. సిబిఐ కస్టడీకి కేజ్రీవాల్. 3 రోజులు అప్పగించిన స్పెషల్ కోర్టు. అధికారికంగా అరెస్ట్ చేసినట్లు సిబిఐ ప్రకటన. నేను అమాయకుణ్ణి, నేనేం చేయలేదు కేజ్రీవాల్. ఢిల్లీ ముఖ్యమంత్రి ఈ కేసులో కీలక సూత్రధారి. సిబిఐ. కేజ్రీవాల్ ఇంట్లోనే లిక్కర్ పాలసీ తయారైందని వాదన. కేబినెట్ బెర్తులపై ఉత్కంఠ. హైకమాండ్కు 4 పేర్లతో సీఎం రేవంత్ లిస్టు. మరో 2 పేపర్లను ప్రపోజ్ చేసిన బట్టి వెంకటరెడ్డి. క్లారిటీతో రావాలని హైకమాండ్ సూచన. శ్రావణ మాసంలో విస్తరణ ఉంటుందనే సంకేతాలు. నామినేటెడ్ పోస్టుల ఎంపిక బాధ్యత సీఎంకు అప్పగింత. 4 రాష్ట్రాలతో పాటే తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్. ఆర్ఆర్ఆర్ సౌత్ను ఎన్హెచ్గా ప్రకటించండి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. వరుసగా 2వసారి లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా. వాయిస్ ఓటు ద్వారా ఎన్నికైన బీజేపీ ఎంపీ. 18వ లోక్సభ ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ అభినందనలు. ఎమర్జెన్సీని ఖండిస్తూ స్పీకర్ తీర్మానం. ప్రతిపక్షాల ఆందోళన. తొలి రోజే నిరసనల మధ్య సభ వాయిదా. ఇక కీలక నియామకాల్లో రాహుల్ ముద్ర. లోక్సభలో ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తింపు. సిబిఐ నుంచి ఎలక్షన్ కమిషన్ వరకు ఎంపికలో ప్యానెల్కే చోటు. రిపీట్. కేసీఆర్ నివాసానికి ప్రజల తాకిడి. నిత్యం పార్టీ కార్యకర్తల, అభిమానుల సందర్శన. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తున్న జననేత. కుటుంబ సమేతంగా తరలివచ్చి కేసీఆర్తో ఫోటోలు. 11 రోజులుగా కోలాహలంగా ఎర్రవల్లి పరిసరాలు. అనర్హత వేటు వేయాల్సిందే. పోచారం సంజయ్ని అనర్హులుగా ప్రకటించాలి. స్పీకర్కు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్. సొంత మేనిఫెస్టోనే కాంగ్రెస్ ఉల్లంఘిస్తున్నది. పిటిషన్ స్వీకరించేందుకు స్పీకర్ టైం ఇవ్వడం లేదు. ఈమెయిల్, స్పీడ్ పోస్టు ద్వారా పంపామని వెల్లడి. కాంగ్రెస్ నాయకుల వేధింపులు. ఠానాలో బీఆర్ఎస్ నేత ఆత్మహత్య యత్నం. ఇప్పుడు విజన్ ఆంధ్ర. RRRకు సాగు భూములు ఇవ్వం, మా భూములు మినహాయించి నిర్మించుకోండి. గజ్వేల్లో భూ నిర్వాసితుల ధర్నా. కేంద్ర మంత్రి గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ. మంత్రులతో కలిసి పలు అంశాలపై చర్చ. రోడ్ ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఆర్ఆర్ఆర్ సహా అనేక ప్రాజెక్టులను క్లియర్ చేయాలని వినతి. ఢిల్లీకి చేరిన జీవన్ రెడ్డి వ్యవహారం. అధిష్టానం పిలుపుతో అస్థినకు వెళ్లిన తాటిపర్తి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడి. సచివాలయంలో విడుదల చేసిన మంత్రి లోకేష్. ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం. కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన సిబిఐ. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం. కేంద్రానికి తెలియజేసిన సీఎస్ శాంతికుమారి. లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నిక. మూజువాని ఓటుతో 2వసారి బాధ్యతలు. అభినందించిన ప్రధాని మోడీ, విపక్ష నేత రాహుల్. రోడ్ల నిర్వహణ సక్రమంగా చేపట్టాలి, అలా చేయనప్పుడు టోల్ వసూలు చేయరాదు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు. దేశం మెచ్చేలా పంచాయతీ వ్యవస్థను తీర్చిదిద్దుతాం, నాశనమైన వ్యవస్థలను గాడిలో పెడతాం. పంచాయతీ ఉద్యోగులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.